డిబేట్. ఎస్ బాజీ గారు, ఏంటి ఒకవైపు ఏమో మీరేమో ఆ పుస్తకం మీదే చర్చ జరగాలని పట్టుబడతారు. ఆ పుస్తకం మీద చర్చకి అక్కడ అంగీకారం లేదు. స్పీకర్ గారి ఛాంబర్లో వీడియోస్ అయితే నేను ఎప్పుడు చూడలా. స్పీకర్ గారి ప్రైవేట్ ఛాంబర్లో పార్టీల నాయకులు ఎవరు వెళ్తారో ఏం మాట్లాడతారో మనకు ఎప్పుడు తెలియదు. అక్కడిది ఒక వీడియో ఇవాళ కిరణ్ రిజిజు గారు అది ఇల్లీగల్ వీడియోని అంటూనే కాంగ్రెస్ ఎంపీలు ఏ రకంగా ఆయనతో దౌర్జన్యంగా మాట్లాడుతున్నారని చెప్పి ఒక వీడియో ఆయన రిలీజ్ చేశారు. అది ఎలా వచ్చిందో, అది ఎవరో కాంగ్రెస్ ఎంపీనే తీశారు ఇల్లీగల్ వీడియో అని ఆయన దాన్ని షేర్ చేశారు. రాహుల్ గాంధీ గారి మీద ఏకంగా ఈ సభ నుంచి అనర్హుడిగా ప్రకటించడంతో పాటు శాశ్వతంగా ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా నిర్ణయం చేయాలని చెప్పి, మరి అది సాధ్యమో కాదో లీగల్గా నాకు తెలియదు, హౌస్లో అలాంటిది ఒక తీర్మానాన్ని నిషికాంత్ దుబే గారు ప్రవేశపెట్టారు. ఎందుకు వచ్చిన గొడవ? మీరేమో ఆ పుస్తకం గొడవ వదలరు, సభలో జరగాల్సిన చర్చ జరగట్లేదు. రాహుల్ గాంధీ గారు తీసుకునే అంశాలన్నీ కూడా అక్కరలేని, సమాజానికి అక్కర్లేని అంశాలు తీసుకుంటారని అమర్నాథ్ గారు ముందే చెప్పారు. ఏంటి మీకు అక్కర్లేని అంశాలతో అక్కరేంటి? శ్రీనివాసరావు గారు, ముందుగా మీకు మన హెచ్ఎంటి వీక్షకులకి ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. నమస్కారం అందరికీ. చెప్పండి సార్. ఇప్పుడు మిత్రుడు అమర్నాథ్ గారు అక్కర్లేని అంశాలు అంటున్నారు. ఏవి అక్కర్లేని అంశాలు? ప్రతిపక్ష పార్లమెంట్, అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశానికి మరి ముఖ్యమైన చర్చలు జరుగుతున్న పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకులు మరి దేశ రక్షణకు సంబంధించిన అంశాలు కానివ్వండి, బడ్జెట్ కు సంబంధించిన అంశాలు కానివ్వండి, మన రైతాంగానికి జరుగుతున్న విఘాతం గురించిన అంశాలు కానివ్వండి ప్రస్తావించడం అక్కర్లేదువా? దేశ రక్షణ గురించి ఆ పుస్తకంలో అది ఆందోళన కలిగించే అంశం కాదా? పుస్తకంలో నరవాణే రాసిన అంశాలు మరి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు ఎంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా దేశ రక్షణ కోసం ఉన్నారనేది ప్రజలకు తీయాల్సిన అవసరం లేదా? ఎవరు లేవనెత్తారు పార్లమెంట్ లో? ప్రతిపక్ష నాయకుడి బాధ్యత. అట్లాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గత కొన్ని నెలలుగా, సంవత్సరం కాలం నుంచి కూడా ఆయన చేసే విన్యాసాలు, మన దేశం పట్ల చేసే అవమానాలు కానివ్వండి, పాకిస్తాన్ భారత్ యుద్ధాన్ని నేనే ఆపాను లేకపోతే అణుయుద్ధాలు జరిగాయి, ఇవాళ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. అక్కడి నుంచి మొదలు పెట్టుకొని అక్కడి నుంచి ఇవాళ పదే ఎన్నో తడవలు చెప్పిన ఒక్కరి నోరైనా బీజేపీ నాయకులు కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, అమిత్ షా కానీ పెరుగుతుందా? ఎందుకు మాట్లాడే అంత భయం ఏంటి? ఎందుకు భయపడుతున్నారు ట్రంప్ కి? అట్లాగే టారిఫ్లు ఇష్టం వచ్చినట్టు 50 అంటే కాదు, రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలు ప్రధాని కళ్ళల్లో నాకు భయం కనపడింది. ఆయన గొంతు పట్టుకున్నట్టుగా ఉన్నది వ్యవహారం. ఆయన వేటుకో భయపడుతున్నారు. మామూలుగా అయితే అలా నిర్ణయం తీసుకోరని చెప్పి చెప్తున్నారు. 50% 25% నుంచి 50% నుంచి 70% ఇంకా బెదిరించి 100% 500% టారిఫ్లు వేస్తాను, మీరు రష్యా నుంచి చమురు కొంటే మా మాట వినకపోతే బెదిరిస్తుంటే ఈ ప్రపంచంలో మన భారతదేశం పరువు ఏమైంది? పెద్ద నాయకుడిని, ప్రపంచ నాయకుడిని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ట్రంప్ ఎందుకు ఎదిరించలేకపోతున్నాడు? ఆయన బెదిరింపులకి సమాధానం ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు ఇది దేశ ప్రజలకు అవమానం కాదా? మనం ఎంతో గొప్పగా గర్వంగా చెప్పుకునే మన దేశానికి ట్రంప్ ఆ రకంగా అవమానిస్తుంటే దేశాన్ని, ట్రంప్ మన మోడీ ప్రధానమంత్రి గారు సైలెంట్ గా ఉండటం కరెక్ట్ అంటారా? వాటిని ఎందుకు ఏం భయపడుతున్నాడు? అదే రాహుల్ గాంధీ గారు ప్రస్తావించారు. అది చిన్న విషయం కాదు, అక్కర్లేని విషయం అంత మాత్రం కాదు. ఎందుకంటే ఒక పక్క బంగ్లాదేశ్ కి 0% టారిఫ్లు ఇస్తున్నాడు టెక్స్టైల్ కానీ పెరిఫరల్స్ ప్రొడక్ట్స్ మీద. మనకి 18% చేసినప్పుడు మన రైతాంగం ఏదైతే ఈ కాటన్ పండించే మన రైతాంగం దెబ్బతినరా? రైతాంగం నష్టపోదా? చెప్పండి. ఇది అక్కర్లేని అంశమా? పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ప్రస్తావించింది రక్షణ అంశం. ఇప్పుడు ఎవరైనా ఇందాక ప్రస్తావించారు గఫూర్ గారు కానీ మీరు కానీ, అదేంటి నరవణే రాసిన బుక్ లో ప్రధానమంత్రి కానీ రక్షణ శాఖ మంత్రి గాని ఏం మాట్లాడకుండా టైం ల్యాప్స్ అయింది చేశారు అనే ఆ పరిస్థితి ఈ దేశ రక్షణకు సంబంధించి ముఖ్యమైన అంశం కాదంటారా? చెప్పండి, దానికి సమాధానం చెప్పాలి కదా. పోనీ నరవణే కానీ, పెంగ్విన్ సంస్థ కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి, రక్షణ శాఖ మంత్రి కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి,
చెప్పాలి కదా, ఇది జరగలేదు జరిగిందని చెప్పాలి Yes, కదా. yes, పైపై correct, ఎదురుదాడి correct. చేస్తారండి. రాహుల్ గాంధీ గారు ఏ ప్రశ్న వేసినా గానీ ఎదురుదాడి చేస్తున్నారు, గొంతు నొక్కేస్తున్నారు, ఓకే మాట్లాడనివ్వటం లేదు. ప్రతిపక్షాలు గొంతు నొక్కేయటమే ఒక ఒక ఎజెండాగా పెట్టుకుంది అధికార పార్టీ. ఓకే ఇది కరెక్ట్ అంటారా చెప్పండి? ప్రజలకు సత్యాలు తెలియాలి కదా. ఇవాళ ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్న నరవాణి బుక్ గురించి రాహుల్ గాంధీ గారు లేవనెత్తారు కాబట్టే వచ్చింది కదా అంశం. Okay. లేకపోతే అది మరుగున పడిపోయే అంశంగా ఉండిపోయేది. ఇది ఒకటే కానీ ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కూడా సరే అందులో ఏముందో మనకు తెలియదు కానీ ప్రపంచం అంతా గందరగోళం జరుగుతూ ఉంది. ఇవన్నీ వాస్తవాలే కదా. ఎప్స్టీన్ ఫైల్స్ గురించి కూడా చాలా వాస్తవాలు ఉన్నాయి. అందుకనే రాహుల్ గాంధీ గారు అవన్నీ బయట పెడుతున్నాడనే ఆయన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అన్యాయంగా సభ్యత్వాన్ని రద్దు చేస్తామని, Okay. అనర్హుడిగా ప్రకటిస్తామని చెప్పేసి ఒక కమిటీని వేసి తీర్మానం చేసే కుట్ర చేస్తా ఉన్నారు. Okay. ఇంకొక మాట ఏంటంటే ఏదైతే మన పార్లమెంట్ వ్యవహార శాఖ మంత్రి రిజిజు విడుదల చేసిన వీడియో కూడా అనైతికం. అది ఒక స్పీకర్ ఆఫ్ ఛాంబర్ లో కాంగ్రెస్ సభ్యుడే తీశాడనేది పచ్చి అబద్ధం. ఓకే వాళ్ళు కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ కోసం, డైవర్ట్ చేయడం కోసం ఇష్యూస్ అన్నిటిని ఆ వీడియోని బయట పెట్టారు. ఓకే రైట్ సార్ మళ్ళీ మరీ బయట పెట్టారు. Yeah. అక్కడ ప్రియాంక గాంధీ గారు తర్వాత వీళ్ళు చెప్పారు ఆల్రెడీ అక్కడ ఏం జరగలేదు, ఆవేశం నేను శాంతంగా ఉన్నాను, ఒకళ్ళిద్దరు ఎంపీలు మాత్రం ఆవేశపడ్డారు అని చెప్పేసి స్పీకర్ గారితో అది కాదు సార్ స్పీకర్ గారితో ప్రైవేట్గా ఆయన రూమ్లో ఎవరైనా మాట్లాడతారు. మేబీ కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీలు ఏంటంటే మీరు మాకు టైం ఇట్లేదు ఇట్లేదు ఎట్లా అని గట్టిగానే మాట్లాడతారేమో మనకు తెలియదు. మనం ఎప్పుడు చూడాల స్పీకర్ గారి ఛాంబర్లో ఏం జరుగుతుంది. మేము కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎవరు తీశారు ఆ వీడియో? ఓకే అది కాంగ్రెస్ సభ్యుల మీద నెట్టవేయబడుతుంది కాదు, అది పచ్చి అబద్ధం. దాని మీద ఎంక్వైరీ చేయాలా, తగిన చర్య తీసుకోవాలి. అది నేరం, అది కరెక్ట్ కాదు. అది ఆయన కోట్ చేశారు, కాంగ్రెస్ ఎంపీ ఇల్లీగల్ గా తీశారు అని చెప్తూనే ఆయన మళ్ళీ దాన్ని వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే పచ్చి అబద్ధం సార్. ప్రపంచం అంతా చూస్తుంది, దేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. వీళ్ళు వక్రీకరిస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అందుకనే కాంగ్రెస్ ఎంపీ మీద నెపం నెట్టి వాళ్ళే తీసిన వీడియోని బహిర్గతం చేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీ మీద నెపం నెడుతున్నారు. ఇది పచ్చి అబద్ధం, కుట్ర, దగా కోరుతనం, దివాళా కోరుతనం. రైట్ సార్.